ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడుంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే, తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్న ఆవిడ రోడ్డు మీదకి రావాల్సొచ్చింది. భర్త జైల్లో ఉంటే, జైలు బయట ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్‌లో ఆవిడ ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్. మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. ఆహా! మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటూ తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువగళం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యువగళం స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్. ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు ప్రతి బేలున్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కన్నావా అనుకున్నా లోపల. ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు, లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి. ఎప్పుడు నా నోటి నుండి వచ్చిన మాట ఎప్పటివరకు మిస్ అవ్వాలా సార్? అవదు నాకు. నా నోటి గవక నేను మనస్ఫూర్తిగా అంటే అది అవ్వదు. వీళ్ళు చెప్తున్నా, నారా లోకేష్ బాబు అనే లోకేష్ గారు అనేవాడు ఇండియాలో పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు. ఏంటి సార్ ఆయన ఒక మనిషి ఇట్లా కూడా మారచ్చా? అది సార్ ఆ తల్లి పెంపకం. సార్ ఆ రోజు బయటకు రావాలని నేను ఒకటోసారి ఒక 5 సార్లు వెళ్ళే సార్ సుప్రీంకోర్టుకి. బెయిల్ వస్తుంది బయట రకరకాల రూమర్స్, పిచ్చి మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఉండడు, ఇంకా రిమూవ్ చేసేస్తారని రకరకాల నోటికి ఏది వస్తుంది. ఎవడు నోరే కదా సార్. దానికి నోటికి మనం మాట్లాడడం గల డెబిట్ కార్డులో డబ్బుల్లా కట్ అవుతాయి అంటే ఎవరో నోరు మాట్లాడరు. అంతే కదా సార్. డెబిట్ కార్డు అరే మనం తప్పు మాట్లాడితే నీ అకౌంట్లోంచి 1000 రూపాయలు కట్ అవుతాయి అంటే చాలామంది తప్పు మాట్లాడరు. అబద్ధం ఆడితే నీ అకౌంట్లోంచి 1,00,000 రూపాయలు నీదేదో పోద్దని మన రూల్ పెట్టాము, అది భగవంతుడు స్కీమ్ పెట్టాడు అనుకోండి, అబద్ధాలు ఉండవు, తప్పులు ఉండవు. అంతే కదా సార్. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేవాళ్ళు. నాకు కూడా భయం వేసింది సార్. ఇంకా బయటికి రాడేమో, బయటికి రావడం, వస్తే బయటికి రావడం, లోపల ఏం చేస్తారని భయపడేవాడు నేను సార్ని. ఆయన పెద్ద ఆయన కదా సార్, చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన కదా ఆయన. ఇప్పుడు అనుకున్నా, ఏడుకొండలవాడ ఇది మనుషులు చేసే పని కదా ఆయన. దయచేసి నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ఆయన అభిమానులు అందరూ పూజలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లో జరిగిందిరా. ఆ 52 రోజులు ప్రతి ఇంట్లో కొన్ని కోట్ల ఇళ్లలో అర్ధాకలతో పడుకున్నారు సార్, బాధతో ఉన్నారు సార్. చాలామంది ఐటీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జాబులు కూడా సరిగ్గా చేయాలి. ఈ 50 రోజుల్లో రాస్తారోకోలు కానీ బంధువులు కానీ బయటికి వచ్చి నాకు అదే చాలా దుఃఖమైన విషయం. అది అప్పుడు మీ పాత్ర ఎలా ఉండింది? నా పాత్ర ఏమీ లేదు. నాకు అంత సమర్థుడిని కూడా కాదు. నేను సమర్థుడిని కూడా కాదు. పాపం ఐటీ పిల్లలు కానీ ఐటీ చాలామంది సార్ రావాలి అద్భుతంగా చేశారు సార్. నేనే పాత్ర చేయలేదు సార్. నేను మళ్ళీ ఊరికే నేనే కష్టపడని ఎన్ని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నాది ఏ పాత్ర లేదు. దేవుడిని నమ్ముకున్నారు. దేవుడిని మనం అంతకంటే ఏం చేయగలుగుతాం సార్? అంతకంటే నేనేం చేయలేను కదా సార్. నాకు అంత దమ్ము లేదు, అంత సామర్థ్యత లేదు, అంత స్టామినా లేదు, అంత పవర్ లేదు నాకు. నేనేం చేయగలుగుతాను? భగవంతుడు నువ్వే కాపాడు సార్ని. భువనేశ్వర్ గారు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం బాగుండాలి, రాష్ట్రానికి అవసరం, దేశానికి అవసరం. ఒకటి మాత్రం అన్న ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను. వాక్ చేసి వస్తే కుర్రాళ్ళు అందరూ ఒక 25 మంది 30 మంది తీసుకొచ్చి మైకులు పెట్టారు. అప్పుడే ఆ రోజు బుధవారం, బాగా గుర్తు నాకు. ఎందుకంటే అక్కడ మా దగ్గర పార్క్లో వినాయకుడు ఉంటాడు. ఒక బొట్టు పెట్టుకొని బయటకు వస్తే, సార్ చంద్రబాబు అరెస్ట్ మీద మీరేమంటున్నారు సార్ అని. నాకు ఎక్కడో గాలిద్ది. నాకు వచ్చి ఏందయ్య అరెస్ట్? ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గరను అవుటర్ రింగ్ రోడ్లలో గచ్చిబౌలి మన ఈ ట్రైనుల్లో చేస్తే అమెరికాలో కాదు. రండి అందరూ, ఊళ్ళకి రండి, మీ సొంత ఊళ్ళకి రండి, మీ బొడ్రాయి దగ్గర కూర్చోండి, మీరు మాట్లాడండి, ధర్నాలు చేయండి. కరోనా వస్తే 2 ఏళ్ళు మనం అందరం ఖాళీగా కూర్చోలేదా? కరోనా వస్తే జాబులు చేసామా? కరోనా వస్తే 50% పీపుల్ సగం శాలరీ కూడా ఇచ్చారు. చీనాలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక నెల రోజులు మనం సార్కి వ్యవసాయం చేయలేమా? ఈయన వల్లే కదా సార్. చిన్న మా విలేజెస్లో, మా ప్రాపర్ గుంటూరు దగ్గర కదా, మా విలేజెస్లో చాలామంది 2 బర్రెలను పెట్టుకొని
పొన్నూరు గుంటూరు వచ్చి పాలు వండుకొని చిన్న చిన్న అమ్ముకుంటూ పిల్లల్ని ట్యూషన్ చదివించి ఈ శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో వాటిలో ఇట్లా చదివించి వాళ్ళకి ర్యాంకులు కూడా రాత్రి వాళ్ళు ట్యూషన్ చెప్పి చదివించి వాళ్ళు కొట్టడం అమెరికా వెళ్ళిపోవడం లైఫ్ సెటిల్ అయిపోవడం బ్రహ్మాండంగా బతకడం కొన్ని ఒక 10-15 ఏళ్ళు ఒక ఉధృతంగా జరిగిందండి. ఈరోజు అమెరికాలో కోట్లు సంపాదించే పిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా సెటిల్ అయ్యి ఊహించాల ఫ్లైట్లు ఎక్కుతామని కానీ లగ్జరీ లైఫ్ అనిపిస్తామని కానీ ఇంత అద్భుతంగా బతుకుతామని ఊహించిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇతర దేశాల ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా బతున్నారంటే దానికి చంద్రబాబు గారే కారణం అని నాకు బలమైన నమ్మకం సార్. అందరి నిరసనలు ఒక వ్యక్తిలో ఉంటే మీరు మాత్రమే సంకల్ప యాత్ర చేయాలని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మీ ఇంటి గడప నుంచి నా మొక్కు నన్ను ఏం చేయమంటారు మహేంద్ర గారు? అది నా మొక్కు. అది ఏం చేసినా ఎందుకు ఇట్లా విచిత్రంగా అది మరి దేవుడు నాకు కల్పించిన అవకాశం నాకు తెలియదు. నేను నిజంగా మాట్లాడితే కాంట్రవర్సీలలో ఇరుక్కునే స్టేట్మెంట్స్ ఇస్తే గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ రోజు ఇది ఎలా ఉంది అని అంటే రాష్ట్రంలో ఎవరు చేయరు బండ్ల గణేష్ చేసే విధంగా అన్నట్టుగా ఇది ఉంది. సంకల్ప యాత్ర యొక్క నిశ్చయం చేసుకున్నారు, బాగుంది. యాత్ర కొనసాగింపు బాగానే ఉంది, ఖచ్చితంగా చేశారు. ఈ రోజు 8వ రోజు అనుకుంటా, ఐఎమ్ నాట్ రాంగ్. ప్రయాణం ఎట్లా సాగుతుంది, నిశ్చయించుకున్న రోజు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గడప నుంచి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఉన్నారు, స్వామివారి బ్రహ్మాండంగా దగ్గరికి ఇంకా 12 రోజులు చేసి స్వామివారి మెట్టు ముట్టుకొని ముద్దు పెట్టుకుంటాం అంతే. బ్రహ్మాండంగా చేస్తాం, డౌట్ లేదు. ఎందుకంటే మొక్కుతున్నాం కదా సార్ కోసం. అవును. 8 రోజుల ఈ యాత్ర యొక్క అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే అంతకుముందు రోజు వస్తారు ఏదో సైలెంట్ గా నేను వెళ్తా ఉంటే ఏంట్రా నాయన అని అనుకున్నారా? జనం వస్తారు ఇవన్నీ ఊహించలేదు సార్. అంత ముందు రోజు అది అది ఉండేది కదా, ఛార్జీ పెట్టి ఉండేది కదా, దాన్ని రోజు ఇంట్లో పడుకొని 1 వీక్ ముందు వచ్చేవాడిని. తిరుపతి ఎన్ని రోజులు నడవచ్చు, మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఊరికి చూసేవాడిని. అంటే లోపల చిన్న భయం ఏంటంటే, భయం అంటే మనం చేయకపోతే తప్పు అయిపోతాం కదా సార్. అంతే కదా. మొదలుపెట్టి ఇక మీకు తెలియదు ఏముంది, మనం చెయ్యాలి. నేను ఇంట్లో చెప్పాను, నేను రోజు 25 కిలోమీటర్లు నడుస్తున్నాను, ఒక 5 రోజులు ఎక్కువ కావచ్చు, కానీ స్వామివారి పాదాలు ముట్టుకొని ఏడుకొండల స్వామిని టచ్ చేసి ఇంటికి వస్తా. తీర్చాల్సిందే మొక్కు, సమస్య లేదు. అసలే కరోనా సమయంలో మీ హెల్త్ బాగాలేదు, 3 సార్లు వచ్చింది కరోనా, 3 సార్లు. అప్పుడే చావు బతుకులు ఇవన్నీ చాలా న్యూస్లు విన్నట్టుగా కొంత టాక్ మీ ఫ్రెండ్ సర్కిల్. అనారోగ్యం ఉంది, ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఏంటో మాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో మీ మేడం గారు కానీ పిల్లలు కానీ భయపడలేదా? వాక్ చేసుకుంటూ పోవాలా దారి మధ్యలో, అసలే ఎండ, మీరు కొంత ట్యాన్ కూడా భయపడే అవకాశం ఉంటుంది. అయ్యి అసలు ఏముండదు. ఒక విషయం చెప్పంటారా, చంద్రబాబు గారి కోసం, ఆ కుటుంబం కోసం నేను ప్రాణం ఇస్తానన్నా నా కుటుంబం ఆనందంగా యాక్సెప్ట్ చేస్తా సార్. ఇది వాస్తవం. కుటుంబం కూడా, అది నా కుటుంబానికి తెలుసు సార్, అలా తెలుసు. వదిలేసేయండి, దీన్ని అడగద్దు మీరు దయచేసి. ఇంకోసారి చెప్తున్నా ఏమంటారా, ఆ కుటుంబం కోసం నేను ప్రాణాలు ఇస్తానన్నా నా తల్లిదండ్రులు, నా భార్య పిల్లలు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇది మీద డిస్కషన్ అవుతుంది. అది మా సార్కి తెలుసు, మా ఓనర్కి తెలుసు, నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. వదిలేసేయండి. ఒక రోజులో 25 అంటే బహుశా నేను ఇందాక కూడా విన్నా, లోకేష్ గారి సంకల్ప యాత్రను కూడా దగ్గరుండి మేము కూడా కొన్ని మానిటరింగ్ చేశాను. ఆయన 11 కిలోమీటర్లకే సాధ్యమైంది. 25 కిలోమీటర్స్ అంటే రాజకీయ నాయకుడు కూడా చేయలేనంత సాహసం చేస్తున్నట్టుగా ఉంది. దయచేసి మీరు రేపు ఒక్కరోజు నాతో పాటు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, కిక్ ఉంది సార్ వాకింగ్ లో, అలా అద్భుతమైన కిక్. కొంత చిలిపి ప్రశ్న అడిగేదా మిమ్మల్ని? అడగండి. 25 కిలోమీటర్స్ నడిచే సాగుతుందా ప్రయాణం? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అసలే బండ్ల గణేష్ గారు మరి ఇది దేవుడి సంకల్పం. ఒక్క అడుగు తప్పుడు పడ్డా ఈ ప్రయాణంలో నేను సర్వనాశనం అయిపోతాను. అయ్య బాబోయ్, అంత నిష్ఠుంది. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి కొండకి వెళ్ళే రోజు వరకు నేను నాన్ వెజ్ లేకుండా బతకలేను. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తప్ప. నాకు శనివారాలు కూడా ఉండేవాడు కాదు, నాన్ వెజ్ ముట్టుకోవాలా, ఏమి తినలా, నడుస్తున్నా. దేవుడి సంకల్పం సరే, ఎవరితో అయినా గేమ్స్ ఆడొచ్చు, 7 గంటల వాడితో గేమ్స్ ఆడకూడదు. ఒక్క అడుగు తప్పు పడ్డా నేను సర్వనాశనం అయిపోతాను. అది వాస్తవం. బండ్ల గణేష్ గారి భక్తి ప్రయాణం ఎలా ఉంటుంది యూజువల్లీ? నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముతా సార్, దేవుడిని నమ్ముతారు, విపరీతంగా నమ్ముతాను. నాకు ఎవరన్నా తెలియనాడు ఎదురొస్తే కూడా భయపడతాను. నాకు అంత సెంటిమెంట్స్, విపరీతమైన సెంటిమెంట్. నేను విపరీతంగా నమ్ముతాను. నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు గుడికి వెళ్తాను. నేను వెళ్ళిపోయి నా కుటుంబంలో ఎవరో ఒక టెంపుల్కి వెళ్తారు. మేము మా దేవుని నమ్ముకున్న కుటుంబం మాది. మేము భక్తి, మా ప్రాపర్ దగ్గర కాకాని ఉంటుంది. మేము బేసిక్గా మేము శివభక్తులమి. శివుడిని మేము మా ఇంటి దేవుడిగా పూజిస్తాం. అందుకని మా అన్ని పరమేశ్వర ఆయన ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం, నేను చిన్నప్పటి నుంచి నా ఊహదే రాని దగ్గర నుంచి మా నాన్న ప్రతి సంవత్సరం మమ్మల్ని, నాకు బాగా గుర్తు, భుజాల మీద ఎక్కించుకొని కూడా తిరుమల తీసుకెళ్ళేవాడు మమ్మల్ని. మాకు మా 7 కొండల వాడిని, ఆ శివుడిని మేము నమ్ముకున్నాం.
మేము అట్లా ముందుకెళ్తాం. మేము భగవంతుడిని విపరీతంగా నమ్ముతాం. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అన్ని పూజలు చేస్తాం, అన్ని హోమాలు చేస్తాం. ఎందుకంటే మాకు దైవత్వం మీద మాకు అంత నమ్మకం. దేవుడి విషయంలో మాకు తెలిసి ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు సార్. ఒక పక్క మీరు ఎంతగానో ప్రేమించేటువంటి రాజకీయ నాయకుడు అనొచ్చు, సినిమా హీరో అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడని విధంగా చాలా మాలల్లో కనిపిస్తున్నాడు. ఏదో ఒక మాలల్లో ఎక్కువగా కనపడుతున్నాడు. ఈవెన్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ధర్మం పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్, భక్తి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, డిప్యూటీ సీఎం ఉండి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామికి మొన్న ఆయన రాష్ట్రం కాకపోయినా 30 కోట్లు అక్కడ శాంక్షన్ చేయడం చూసాను. చిన్నప్పటి నుంచి సో ధర్మం గురించి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడే మీ హీరో గారు, మా హీరో గారు అందరూ సనాతన ధర్మం ఒక టాపిక్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాబు గారు కూడా మాట్లాడారు అక్కడక్కడ, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విస్తృతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. సో ఇదే సనాతన ధర్మం గురించి, భక్తి గురించి చెప్పాలంటే ఫస్ట్ సనాతన ధర్మం గురించి మీకున్నటువంటి అనుబంధం, ధర్మం గురించి చెప్పాలంటే మీరు సనాతన ధర్మం అంటారో, ధర్మం అంటారో, దేవుడు అంటారో నాకు తెలియదు సార్. నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం, దేవుడు అంటే విపరీతమైన భయం. మేము ప్రతిరోజు దేవుడిని నమ్ముకొని పోతాం. నాకు వచ్చిన కష్టాలు కానీ, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంలో కానీ నన్ను బయటపడేసినట్టు భగవంతుడే నమ్ముతా. నాకు ఎవరైనా సాయం చేసినా భగవంతుడు ఈయన రూపాన్ని వచ్చి, మహేందర్ గారి రూపాన్ని వచ్చి దేవుడు చేశాడు రా అనుకుంటాం మేము ప్రతిరోజు. అంతేగాని ఆ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వను, నేను భగవంతుడికి ఇస్తాను. భగవంతుడి రూపాన్ని, భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాన్ని వచ్చి నాకు సినిమా ఇచ్చాడు రా అనుకుంటాను నేను. ఆయన అందులో చూసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి రూపాన్ని వచ్చి నాకు ఈ పని చేశాడు రా అని నేను అనుకుంటా. ఇంకొకటి ఎవరైనా సాయం చేసినా ఏడుకొండలో వాడు చెప్పించాడు రా అంటే నేను భగవంతుని అంత గట్టిగా నమ్ముతాను. బండ్ల గణేష్ గారు వ్యక్తిగతంగా సనాతన ధర్మంని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు? నాకు సనాతన ధర్మం మీద వాటి మీద అంత పెద్ద కమెంట్ లేకుండా నాకు తెలియని విషయాలు నేను మాట్లాడి సార్. భక్తి మీద విపరీతమైన ఉంది. నా 16th ఇయర్, నా 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 41 రోజులు శబరిమల వెళ్ళాను సార్. 18 నేను ఇప్పటివరకు 34 సంవత్సరాలు శబరిమల వెళ్ళొచ్చాను. 34 years నాకు అయ్యప్ప స్వామి దగ్గరికి. అంటే ఆ 34లో ఒక 10-12 సంవత్సరాలు 21 days చేశాను. 18 days వితౌట్ ఫెయిల్, వితౌట్ బ్రేక్. 41 days 18 సంవత్సరాలు వేసాను సార్. 16వ సంవత్సరం నుంచి మేము అంత బాగా పూజ చేస్తాం. మా మదర్ ఈ రోజుకి కూడా మా ఇంట్లో పూజలన్నీ ఏదాకా పచ్చి మంచిగా తాగుతుంది. నా తల్లి, మా అమ్మకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ రోజు కూడా నేను గొడవ చేస్తాను, అమ్మాయి తిని స్నానం చేయమ్మా ప్లీజ్ అని అడుగుతాను. ఇప్పుడు ఓపిక ఉంది కదా, నేను పూజ అయినాకే చేస్తానంటది. మా ఇంట్లో ఉదయం 6 మా అన్నిళ్ళల్లో పూజలు అయిపోవాలి మాకు. మేము అంత నమ్ముకుంటాం దేవుడిని. మీరు నమ్మేటువంటి గురువుగారు అంటారో మరి ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి వేదికల మీద ఆ స్థాయిలో మాట్లాడడం, ఆయన భక్తి గురించి చెప్పాలంటే వ్యక్తిగతంగా దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి అప్పుడు చాతుర్మాసం 4 నెలలు ఒకే పూట భోజనం చేసేవాడు ఆయన సార్ హీరో గారు. ఆయన విపరీతమైన భక్తుడు సార్. మరి ఆయన మీద వచ్చే విమర్శలు, ఇంట్లోనే ఇట్లా క్రిస్టియానిటీ ఉన్నటువంటి పాప ఉంది, బాప్తీసం తీసుకుంది, వైఫ్ ఇలా అనే చేసే విమర్శలకి ఎలా సార్? ఆయన గురించి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడు సార్. పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన భక్తుడు, ఆయన దేవుడు అంటే విపరీతమైన నమ్మకం. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి అర్హత ఉంది ఉన్న వ్యక్తి ఆయన. ఆయన దైవత్వం మీద నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆయన కూడా నాకు విపరీతం, నాకు దేవుళ్ళు అంటే మా అమ్మ బాస్ కదా నా జీవితానికి ఆయన. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించే వాళ్ళ గురించి అది తప్పు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. బండ్ల గణేష్ గారి వ్యక్తిగత సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఆ కుటుంబం ఈ కుటుంబం అని చెప్పి బాగా ప్రాధేయపడుతున్నట్టుగా కనపడతా ఉంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అంటారు, చిరంజీవి అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకు ఈ రకంగా? అంటే వ్యక్తిగత సక్సెస్ అంటే ఎట్లా? నేను గురించి మీరు సక్సెస్ అవ్వండి, ఈ రోజు చేసే మీ పాదయాత్ర కూడా బాబు గారి గురించి, మీ గురించి ఏం కాదే? మీరు అది స్టేజ్ల మీద, వేదికల మీద నాకు అందులో ఒక్కొక్కరు మీరు సాయంత్రం అయితే ముందు అవుతారు, ఇంకోటి సాయంత్రం అయితే ఫిల్మ్ క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ కొట్టాడు, ఒకటి సాయంత్రం అయితే ఇంకోటి చేస్తాడు. ఒక్కొక్క పనిలో కిక్ ఉంటుంది. నాకు ఈ పనిలో కిక్ ఉంది. నాకు ఏది కిక్ ఉంటే నేను అదే చేస్తాను. అంతేగాని నాకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి నేను జనం కోసం బతకను. నా కోసం నేను బతుకుతాను, నా కుటుంబం కోసం నేను బతుకుతాను. నేను నమ్ముకున్న వాళ్ళని ప్రే చేయడంలో నాకు కృతజ్ఞత ఎక్కువ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కేఎస్ రామారావు గారి దగ్గర ఒక 4 నెలలు వర్క్ చేశాను. ఈ రోజు గారిని గురువుగా భావిస్తాను. నాకు ఇప్పుడు వినోద సినిమాలో అవకాశం శ్రీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారిని ఈరోజు కూడా నా గురువులుగా భావిస్తాను. ఇప్పుడు ఒకటో తరగతిలో మా మాస్టర్ గారు, వాళ్ళు రాపించిన మాస్టర్ గారు ఉంటారు, ఆయనతో ఈరోజు కూడా మాట్లాడుతుంటాను.
నాకు ఎవరైనా సహాయం చేస్తే చచ్చిపోయేదాకా మర్చిపోలేను. కొందరు ఉంటారు, ఈరోజు నేను పదవులు ఇచ్చినా, ఈరోజు సహాయం చేసినా అవ్వంగాలే కొత్త ఫ్రెండ్ రాగాలే పాత ఫ్రెండ్ వదిలేయటం, పాత వ్యక్తిని వదిలేయటం, పాత మనిషిని వదిలేయటం, లబ్ధి పొందినాక ఆయన మర్చిపోవటం, తెలియని ప్రవర్తించటం, చూసి నవ్వి నవ్వటం, ఆర్టిఫిషియల్గా నవ్వటం, ఇంట్లో ఉండి లీడర్ని పెంచటం, వీటితో పని లేకపోతే వాడి ప్రవర్తన వేరుగా ఉంటాం. కొందరు కలవడం. నాకు అట్లా ఉండదు. నాకు స్నేహితులు అందరూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లా స్నేహితులు ఉంటారు. నేను పాదయాత్ర మొదలు పెడితే నా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నిన్న సింధనూరు నుంచి నిన్న వచ్చాడు కర్నూలు. ఆనందబాబు నా ఫ్రెండ్ 1వ తరగతి నుంచి నాకు 6వ క్లాస్ వరకు నాకు క్లాస్మేట్. వాడు కూతురు తీసుకొని వచ్చాడు. నిన్న నా క్యారెక్టర్ అది. ఊరికే ఫ్రెండుల్ని చెట్లు మార్చినట్టు, మనుషుల్ని సహాయం చేసినాడిని, వస్తువులు కార్లు మార్చినట్టు నేను మార్చను. ఒకసారి చేయి పట్టుకున్నాను సత్యదాకోదం. అది నా క్యారెక్టర్. యాత్ర ప్రారంభమై ఈ రోజుకి 8 రోజులు అయింది. బాబు గారి నుంచి ఏ రకమైన స్పందన? నాకెందుకు, నేను స్పందనలో ఏంటి నాకెందుకు సార్? నేను వాళ్ళ స్పందన కోసమో వాళ్ళ అభిమానం కోసమో నేను చేయట్లా. నా మనస్సాక్షి కోసం నేను చేస్తాను. నాకు ఎవరు స్పందన అవుతుంది. నాకెందుకు స్పందన? నాకెందుకు చెప్పండి సార్. నేను ఎక్స్పెక్ట్ చేస్తే నాకు స్పందన కావాలి. నిజంగా అంత సెల్ఫ్లెస్గా చేస్తారా సార్? మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది ఏడుకొండల వాడి దీక్ష, ఏడుకొండల వాడి పాదయాత్ర. నేను చేస్తున్నా, వదిలేసేయండి అంతే. సరే, బాబు గారు రిలీజ్ అయిన రోజున మీ అనుబంధం చెప్పండి, అనుభూతి చెప్పండి. అప్పుడు ఏమిటో సార్, అందరు కోట్ల మంది అనుబంధం ఎట్లాగో నాది అంతే, కోట్ల మంది ఆనందం ఎట్లాగో నాది అంతే. తెలుగు ప్రజలందరూ ఇట్లా ఇట్లా ఒకే రోజు బోన్లో ఉన్న పక్షులు ఎగిరితే ఎంత ఆనందపడి అట్లా అందరూ ఆనందపడి, అందరిలో నేను ఒకడిని. నేనేం గొప్పగా సార్, నాకంటే ఆయన అభిమానించే వాళ్ళని కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. నాకంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు. మన అమర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడండి. ఈయన బళ్ళు రిపేర్ చేయని ఓటు పెట్టాయంటే ఎంత దమ్ము కావాలి ఆయన ముందు. నేను ఎంత చెప్పండి, అంతే కదా, 100%. నేను ఎవరికన్నా ఉంటుందా నా దగ్గర ఈ పార్టీ వాళ్ళ బళ్ళు రిపేర్ వర్క్ చేయని వర్క్ అని పెట్టాడండి. అది క్యారెక్టర్. అది ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి. అట్లా అందులో మన కిక్ ఉంది. నాకు సహాయం చేసిన నేను వెలిట్ చేసుకుంటే నాకు కిక్ ఉంది. మిమ్మల్ని ఇంతకుముందు గతంలో చాలా మంది రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్ కానీ కొంత చాలా సూటి ప్రశ్నలు అడిగి అయితే ఇబ్బంది పెట్టారు. నేనైతే ఆ రకంగా ఇబ్బంది పెట్టాను, కానీ నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ కొంత ఈ గుసగుసలకి క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలోనే అడగడం తప్పితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. జైలు అనుభవం మీకు కూడా ఉందనేసి విన్నాం. లేదు, ఈ బౌన్స్ అయిన విషయంలో లేదు, చెక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అది అయిపోయింది. 50 రోజులు అరెస్ట్, 10 రోజులు అరెస్ట్, అవన్నీ అబద్ధాలు. సెల్లులో ఉన్నట్టు అవన్నీ తెలియకుండా మీరు అడిగితే అదే, అది ఊరికి మీ దానికోసం అడిగితే అది మీ తప్పు. అది నా గురించి అని కాదు, మీడియా కథనాలు రాసినప్పుడు నేను చాలా. మీకేం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది? చాలా మందికి ఏం పని ఉంటుంది? మీ రేటింగ్ పెంచుకోవాలి, మీ క్రెడిబిలిటీ పెంచుకోవాలి, మీ ఐడెంటిటీ పెంచుకోవాలి. మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి. జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీది ఎవరు చూడరు. అందుకని ఊరికే టైంపాస్కి ఒక అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా? తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్ వేసి బతకవసరం లేదు సార్. కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం. ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడు 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావును కూడా ఇష్టపడుతుంటా సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతే. అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బును ఆ రక్తపోటు తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్. ఈ సచిన్ జోషి గారి ఆయన కేసులో అవన్నీ అయిపోయింది చరిత్ర సార్. విషయంలో అవన్నీ అయిపోయినాయి సార్. అవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ప్రతి ఒక్కరిని తిట్టేవాళ్ళు ఉంటారు. తిట్టేవాళ్ళు అయితే లైఫ్ శత్రువు అనేవాడు మనిషికి ఉండాలి సార్. అవన్నీ అనవసరమైన టాపిక్.